కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని అడుగుచున్నాడు. స్పష్టంగా మనం మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఏది ఉత్తమం ఆలోచిస్తున్నావు, న్యాయముగా నడుచుకోవడము, కనికరాన్ని ప్రేమించడము, దీన మనసు కలిగి ఉండాలి. ఆ దీన మనసు కలిగి ఉన్న మనుషుల పట్ల న్యాయంగా మనం ప్రవర్తిస్తే చాలు. యేసయ్య ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. అది న్యాయంగా మనం చేసినట్లయితే ఆ విషయంలో మనం పాస్ అయిపోతాం. నెక్స్ట్ కనికరాన్ని ప్రేమించడం అంటారు. ఎవరైనా మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు మన దేవుని ప్రేమను మనం వ్యక్తపరచడం. ఆ విధంగా మనం వ్యక్తపరిచినట్లయితే దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. అలాగే లాస్ట్ దీన మనసు కలగడం. ఎందుకంటే యేసయ్య కొరడాలతో అన్ని కొట్టినప్పుడు, సిలువలో అంత వేదన పడినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని విమర్శించలేదు, ఎదుటి వాళ్ళని ప్రశ్నలు వేయలేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే ఆయన ఏ పాపము లేదు. ఏ పాపము లేనప్పటికీ ఆయన సిలువలో అంత చేసినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి అటువంటి దీన మనసు అది మనకు కావాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి నిన్ను ఏమని అడుగుతున్నాడంటే ఈ మూడు విషయాలు మనం పర్ఫెక్ట్ గా ఉండి ఈ అంత్యకాల దినముల్లో మనం కానీ దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే సిలువలో ఏ విధంగా